గుడ్ మార్నింగ్. ఏదో ఉన్నాను కాబట్టి కాంబినేషన్ చూడండి. అయితే వేసుకున్నాను. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి అంటే మన రొటీన్ కూడా స్టార్ట్ అయిపోతుంది కదా. మార్నింగ్ నిద్ర లేవడంతోనే ఇంట్లో ఇక ఏ పనులు ముట్టుకోకుండా కిచెన్లోకే వస్తుంటాము డైరెక్ట్గా. సో నేను కూడా అంతే. వన్ సైడ్ మిల్క్ పెట్టేసాను, వన్ సైడ్ ఎగ్గులు పెట్టాను, అండ్ వన్ సైడు జీరా వాటర్. ఇలా మూడు పక్కల మూడు పెట్టేశాను. ఇంకోటి ఖాళీ ఉంది కదా, దానికోసమే రెడీ చేస్తున్నాను అనమాట. పొయ్యి ఖాళీ ఎందుకు ఉంచాలి, 1 by 1 పనులు చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది కదా. ఈరోజు నేను పులిహోర అలాగే ఆలుగడ్డ కుర్మా చేద్దాము అని చెప్పి చేస్తున్నాను లంచ్ బాక్స్లోకి. ఓన్లీ పులిహోర అయితే పిల్లలకి తినబుద్ధి కాదు కదా, అందుకని చెప్పి మంచిగా ఈ కర్రీ చేస్తాను నేను. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా అంతే. టైం ఉంటే గినక ఇలా ఆలు కుర్మా లాగా చేస్తాను. నేను ఎలా చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఆలుగడ్డలు ముక్కలుగా కట్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని ఆపేసుకున్నానండి. ఈ లోపైతే పోపు పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఆనియన్స్ వేగే వరకు ఉంచుకొని ఇందులో తగినంత సాల్ట్ అలాగే పోపు దినుసులు కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇవి వేగుతూ ఉన్నాయి కదా, ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేశానండి. మనము ఉడికించుకున్న ఆలు కూడా యాడ్ చేసేయాలి. ఇందులోకి ఒక ఇంగ్రీడియంట్ మనం యాడ్ చేయాలన్నమాట. ఏంటంటే కారం కంటే కూడా ఇందులోకి పచ్చిమిర్చి కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో నేనేంటంటే కచ్చాపచ్చాగా అలా గ్రైండ్ చేసి వేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. పులిహోర కూడా రెడీ. బాక్సులన్నీ రెడీ చేసుకున్న తర్వాత వీడియో తీసుకుంటున్నా అనమాట. అండ్ అలాగే టెడ్డీకి జడలు కూడా వేస్తున్నాను. ఫస్ట్ నేను రైస్ ఉడికించి పక్కన పెట్టిన తర్వాతే వీడియో స్టార్ట్ చేశాను కాబట్టి మీకు రైస్ అది చూయించలేదు. సో కిందకైతే వచ్చానండి. టెడ్డీ బస్ ఇంకా రాలేదన్నమాట, వెయిట్ చేస్తూ ఉన్నాము. మా బ్లాక్లో ఇక్కడ కింద కూర్చున్నాం అనుకోండి, దూరంగా బస్ వచ్చేది లేనిది తెలిసిపోతుంది అనమాట. సో బస్ కూడా వచ్చింది. టెడ్డీ వెళ్ళిన తర్వాత నేను ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాను. ఈ టైంలో 7 o'clockకి కింద క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది, రాబుద్దే కాదు. కానీ ఇంట్లో పనులన్నీ ఉన్నాయి కాబట్టి కింద ఎక్కువసేపు ఏం కూర్చోను. టెడ్డీ వెళ్ళిన వెంటనే పైకైతే వచ్చేస్తాను. కిచెను ఆగమాగం ఉంటుంది. ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత సో అన్నీ తీసినవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నా అనమాట. పాలు ఉదయాన్నే కాఫీ పెట్టుకుందాము అని చెప్పి కాస్తాను, కానీ కుదరదు అనమాట. అందుకే నేను పిల్లలు వెళ్ళిన తర్వాతే మిల్క్ కాగబెట్టుకుంటూ ఉన్నాను. అండ్ లైట్గా గోరువెచ్చగా చేసుకొని కాఫీ అయితే తాగుతున్నా అనమాట. ఈరోజు నాకు బయట కొంచెం పని ఉంది. సో మా వారు ఆఫీస్కి ఆఫ్టర్నూన్ నుంచి వెళ్తారు. వీడియో అయితే చూస్తూ ఉండండి, ఏంటి వర్కే అని చెప్పి చెప్తాను. కాఫీ అయితే తాగిన తర్వాత ఇంట్లో కొన్ని పనులు ఉంటే అవి కూడా ఫినిష్ చేసుకొని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. దోశ చేస్తున్నానండి. ఈరోజు నేను పల్లీ చట్నీ చేయలేదు, ఎందుకంటే ఆలుగడ్డ కుర్మా చేశాను కదా. ఆ కుర్మా దోశలోకి చాలా బాగుంటుంది. నా దగ్గర ఉన్న కొంచెం కారపొడి చల్లేసుకొని ఆలుగడ్డతో సర్వ్ చేసి తింటున్నాం అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్. అండ్ కొంచెం పులిహోర కూడా ఉంది కాబట్టి మధ్యాహ్నానికి ఏదో ఒక వంట అయితే చేయాలి. నా బ్రేక్ఫాస్ట్ ఇది. అండ్ నేను కొంచెం పికిల్ కూడా వేసుకున్నా అనమాట, మా వారికి కారపొడి చల్లి. అండ్ ఈ ఆలుగడ్డ కొంచెం కుర్మా పెట్టించేసాను. మేము తిన్న తర్వాత స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఎక్కడికి అంటే హాస్పిటల్కి వెళ్తున్నాము. నా కోసమే ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చారనమాట. 12:30కి నాకు టీత్ ప్రాబ్లం ఉనింది, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నాము. డాక్టర్ అయితే 12:30కి అలా వచ్చేయమని చెప్పారనమాట. సో అందుకని వెళ్తున్నాము. ఇలా ఒక 2-3 సిట్టింగ్స్ అయితే ఉంటుందట. బట్ తర్వాత సిట్టింగ్ ఎప్పుడు ఏంటి అనేది మాత్రం మాకేమీ చెప్పలేదు.
ఫస్ట్ ఒకరోజు వెళ్ళాము చెకింగ్కి, అది 1 వీక్ బ్యాక్ వెళ్ళామన్నమాట. ఫంక్షన్ అయింది కదా, ఊరి నుంచి వచ్చిన తర్వాత హాస్పిటల్లో చూయించుకున్నాను. వాళ్ళు రూట్ కెనాల్ చేయాలి అని చెప్పారనమాట. 1 వీక్ ఇచ్చారు టైము, కరెక్ట్గా ఈరోజు ఇచ్చారు కాబట్టి వెళ్ళి చేయించుకొని కూడా వచ్చానండి. ఇంటికి వచ్చేసరికి 2 o'clock అలా అయింది. మెడిసిన్ అది వేసుకున్నాను. మత్తు ఉంటుంది కాబట్టి వెంటనే పెయిన్ అయితే తెలీదు. 12:30కి అలా మత్తు ఇంజెక్షన్ ఇస్తారు కదా, అది పోయేసరికి 4:15 అలా అయింది. ఈలోపు మెడిసిన్ అది వేసుకొని ఉంటే బెటర్, పెయిన్ అది రాదు అని చెప్పారనమాట. తర్వాత సిట్టింగ్ వచ్చేసి ఒక 15 డేస్కి ఇచ్చారండి. డాక్టర్ గారు ఈ మధ్యలో అవైలబుల్లో ఉండరట, అందుకని చెప్పి నాకు సెకండ్ సిట్టింగ్ వచ్చేసి 15 డేస్కి ఇచ్చారు. 2 o'clockకి అలా మెడిసిన్ అయితే వేసుకొని పడుకున్నాను. మా వారైతే ఆఫీస్కి వెళ్ళారు. ఈవినింగ్ టైంలో పడుకున్నాను కదా, పెయిన్ స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఫీవర్ కూడా వచ్చినట్టు అనిపించింది అనమాట. సరే కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ లేచి డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ ఆ పెయిన్కి లేస్తాను లేయను, టెడ్డీని స్కూల్కి పంపించగలనా, అలాగే టెడ్డీకి ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. కొంచెం భయం వేసింది, బట్ మార్నింగ్ అయితే లేచానులేండి. యాజ్ యూజువల్ టైంకే లేచాను, నిద్ర లేచి నా పనులు నేనైతే చేసుకుంటూ ఉన్నా అనమాట. మెడిసిన్ ఇచ్చారు కాబట్టి పర్వాలేదు. కొంచెము సాఫ్ట్గా ఉన్నవి తినమన్నారు. అలాగే కాఫీ టీ ఏదైనా తీసుకున్నా కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్నవి మాత్రం తీసుకోమని చెప్పారు. హాట్ వాటర్ అయినా జీరా వాటర్ అయినా ఏదైనా కూడా వేడివేడిగా తీసుకోవద్దని చెప్పారనమాట. నాకు ఇటు సైడ్ అయితే టూత్కి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేశారో అటు సైడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయమన్నారనమాట, తినొద్దన్నారు అటు సైడు. ఇంకొక పక్క తినాలి. నాకైతే ప్రజెంట్ పెయిన్ ఏం లేదు. నెక్స్ట్ డేనే కదా, ఇది సెకండ్ డేనే నేను వీడియో అయితే తీస్తున్నాను కదా, పెయిన్ అయితే అసలు ఏమీ లేదు. చూడాలి ఇక మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ నుంచి ఎలా ఉంటుందో. బ్రేక్ఫాస్ట్ చేసి ఒకసారి మెడిసిన్ అయితే వేసుకుంటాను. హలో అండి, గుడ్ మార్నింగ్. నిన్నైతే నాకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయితే జరిగింది, చెప్పున్నాను కదా వీడియోలో కూడా. స్వెల్లింగ్ వస్తుంది అనేసి అన్నారనమాట, పెయిన్ ఉంటుంది అని చెప్పేసి. నిన్న ఈవినింగ్ కొంచెం పెయిన్ అది వచ్చింది, కానీ ఈరోజు నైట్ కూడా పెయిన్ ఏమీ ఇబ్బంది పెట్టలేదు, బాగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మెడిసిన్ మీదే ఉన్నాను కాబట్టి. సో ట్రీట్మెంట్ నిన్నే జరిగింది. తర్వాత అపాయింట్మెంట్ వచ్చేసి 29th అలా ఇచ్చారు. దగ్గర దగ్గర ఒక 15 days అలా గ్యాప్ ఉంది. ఈ మధ్య అంతా కూడా ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే డాక్టర్ గారు అవైలబుల్లో ఉండరట తర్వాత. సో అందుకని కొంచెం లేట్ అవుతుంది. 3 సిట్టింగ్స్కి అయితే రమ్మని చెప్పారు. లాస్ట్లో టూత్ ఒకటి సెట్ చేస్తారు. అండ్ అలాగే నిన్ననే ట్రీట్మెంట్ జరిగింది కాబట్టి కొంచెం హార్డ్గా ఉన్నవి అలాగే వేడివేడిగా ఉన్నవేమి తీసుకోవద్దని చెప్పారనమాట. సో మార్నింగ్ లేయడంతోనే కాఫీ తాగితే బాగుంటుంది, మిగతా పనులన్నీ చకచకా చేసుకోవచ్చు. బట్ ఈరోజు నేను అంత ఫాస్ట్గా పనులేం చేసుకోలేదు. గాడ్ గ్రేస్ ఏంటంటే స్వెల్లింగ్ ఏం రాలేదు అండ్ పెయిన్ కూడా కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి మెడిసిన్ అయితే వేసేసుకుంటాను. ఓన్లీ ఒక్క మెడిసిన్ మాత్రమే ఇచ్చారులేండి. అండ్ కాఫీ కూడా కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు వెయిట్ చేసి అప్పుడు తాగుతాను. ఈలోపు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను కదా, ట్రీట్మెంట్ అయితే చాలా బాగా జరిగింది. కాకపోతే అది చేసేటప్పుడు కొంచెం పెయిన్ఫుల్గా అలా ఉంటుంది. వాళ్ళు ఎంత మత్తు ఇచ్చినా ఇంతవరకే ఇస్తారు కదా, బట్ మనకి తెలుస్తూ ఉంటుంది. సమ్ టైమ్స్ అప్పుడప్పుడు మనకు పెయిన్ కూడా అనిపిస్తూ ఉంటుంది. నిన్నైతే చాలా బాగా జరిగింది. ఫుల్ పెయిన్ ఉంటుందేమో అని చెప్పి అనుకున్నాను, అందుకనే ఇక ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకున్నాను. ఈరోజు ఇక అంతే కదా, ఒకరోజు ఫినిష్ చేస్తే అయిపోవు, మనం రోజు చేసుకునే పనులే. కాఫీ తాగిన తర్వాత మళ్ళీ కలుస్తాను. నేను ఏమేం పనులు చేసుకుంటాను ఏంటి అనేది వీడియోనైతే ఎండింగ్ వరకు చూడండి. బాయ్. ఈ 2 days అయితే దోశ బ్యాటరు రక్షించిందనే చెప్పాలి. ఎందుకంటే టక్కున
చేసుకుంటాం కదా, ఏ ఆలోచన లేకుండా ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి ఏంటి అని చెప్పి. అలాగో మన ఇంట్లో పికిల్స్ కూడా ఉంటాయి పల్లి చట్నీ చేసే ఓపిక లేనప్పుడు. కానీ ఈరోజు పల్లి చట్నీ అయితే చేశానండి. బ్రేక్ఫాస్ట్ వంట కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత డిష్ వాషర్లో అయితే గిన్నెలు అయితే వేశాను. తర్వాత ఇల్లు చేస్తాను. ఈరోజు తడిబట్ట ఒక హాల్ అండ్ కిచెన్ వరకు పెట్టేద్దాము అనేసి అనుకుంటున్నాను అనమాట. ఊరికే దవడకు చేశారనమాట లాస్ట్ థర్త్కి. ఏదైనా కదిలి చేసినా ఇబ్బంది కదా అని చెప్పేసి ఈరోజు డస్టింగ్ వర్క్ కూడా ఏం పెట్టుకోలేదు, రేపు చేసుకుందాము అనేసి అనుకుంటున్నాను అనమాట. సో అందుకని ముందు హాల్ అంతా ఊడ్చేసుకొని తడిబట్ట అది పెట్టేసి ఇల్లంతా కూడా ఊడ్చేస్తానులేండి. దుమ్ముగా ఉంటే నచ్చదు నాకు. అలాగే గుమ్మం ముందు కూడా కొంచెం ఊడ్చేసి తడిబట్ట పెట్టి సింపుల్గా ముగ్గు అయితే వేసుకుందాము అనేసి అనుకుంటున్నాను అనమాట. ఎలాగో హాల్ అయితే ఊడ్చి తడిబట్ట పెట్టుకుంటా కాబట్టి అలాగే గుమ్మం ముందు కూడా ఊడ్చేసి తడిబట్ట పెట్టేసి చిన్న ముగ్గు ఇంకా ఎప్పుడు వేసుకునే ముగ్గే సింపుల్గా అయితే వేసుకుంటాను. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. అందుకనమాట ముగ్గు వేయడము తడిబట్ట పెట్టడము. లేకపోతే ముగ్గు వేసుకోకపోయినా పర్వాలేదు, ఎంత బాగోలేకపోయినా మనకి కొంచెం ఓపిక ఉంది అంటే ఇలా చిన్న చిన్న పనుల్లోనే మనకి చాలా హ్యాపీనెస్ అయితే ఉంటుంది. బాగాలేదు కదా అని చెప్పి మనం పడుకోనే ఉన్నామనుకోండి ఇంకా బాగుండదు హెల్త్. అదే మనకు కొంచెం మెడిసిన్ వేసుకుంటే ఓపిక ఉంటుంది కాబట్టి సింపుల్గా మనకు చేతనైనంత పనులు అయితే మనం చేసుకుంటే బాగుంటుంది హుషారుగా అని చెప్పి అలా చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే హైప్ కూడా ఇవ్వండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Take care. Bye.